తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులపై వైసీపీ నేతలు సెటైర్లు పేల్చుతున్నారు. ఎన్నికల్లో సొంతంగా గెలవలేకే టీడీపీ పొత్తుల కోసం వెంపర్లాడుతోందని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు ఢిల్లీలో పడిగాపులు తప్పడం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తు పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో చంద్రబాబుకు పడిగాపులు తప్పడం లేదన్నారు. ఓవైపు బీజేపీతో పొత్తు అంటూనే మరోవైపు కాంగ్రెస్ ను కంట్రోల్లో ఉంచుకుంటున్నారని విమర్శించారు. బాబు పొత్తుల ప్రయత్నంతోనే వైసీపీ బలం ఏమిటో తెలుస్తుందన్నారు సజ్జల. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ వేసి అంటారు ఇంకా ఫైనల్గా, ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ సింగిల్ గా వస్తారని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రత్యర్థులు మాత్రం పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. ఎంతమంది కలిసొచ్చినా వైసీపీని ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు, ఏ పొత్తులో పెట్టుకోరని చెప్పి వాళ్లే పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాళ్ల బేరాలన్నీ ఆడుతూ ఈ రోజున వాళ్ళ పొత్తులు కుదుర్చుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనే కావాలనుకుంటున్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. వైనాట్ 175 వైనాట్ 175 అంటున్న వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తోంది. 75 అసెంబ్లీ స్థానాలకు 23 పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించింది.